మందసములో కొలువయున్న దేవా ఆరాధనా. దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా. మందసములో కొలువయున్న దేవా ఆరాధనా. దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా. జీవాహారమా ఆరాధనా. మా మంచి కాపరి ఆరాధనా. మృత్యుంజయుడా ఆరాధనా. లోకరక్షక యేసు ఆరాధనా. ఆరాధనా 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 యేసు ఆరాధనా. మందసములు కొలువయున్న దేవా ఆరాధనా. దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా. దేవిని వేడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి. దేవిని వేడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి. నిత్య జీవం మాకు ఒసగిన ఓ త్యాగమూర్తి ఆరాధనా. ఆరాధనా. జీవాహారమా ఆరాధనా. మా మంచి కాపరి ఆరాధనా. మృత్యుంజయుడా ఆరాధనా. లోకరక్షక యేసు ఆరాధనా. ఆరాధనా 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 యేసు ఆరాధనా. మందసములు కొలువయున్న దేవా ఆరాధనా. దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా. మందసములు కొలువయున్న దేవా ఆరాధనా. దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా. యేసుతో నూతన ప్రయాణం
జీవితంలో విజయ ప్రయాణం, యేసుతో నూతన ప్రయాణం, ఆశీర్వాదాల ఆరంభం. యేసుతో నూతన ప్రయాణం, విశ్వాసమే విజయ రహస్యం. యేసుతో నూతన ప్రయాణం, నిత్యానంద ప్రయాణం. యేసుతో నూతన ప్రయాణం, దేవునితో దివ్య ప్రయాణం, పరలోక విజయ సాధనం. ఆ ప్రభుతో నూతన ప్రయాణం, యేసుతో నూతన ప్రయాణం, ప్రతి అడుగులో సాధనం. యేసుతో నూతన ప్రయాణం, ప్రతి అడుగులో అభివృద్ధి ప్రయాణం. యేసుతో నూతన ప్రయాణం, ప్రేమతో నిండిన జీవన ప్రయాణం. యేసుతో నూతన ప్రయాణం, ప్రార్థనే జయం ప్రయాణం, కృపతో కూడుకున్న ప్రయాణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా క్షమాగుణము నుంచి మరి ఆ అంశము పైన ధ్యానం చేసి ఉన్నాము. పాపము పరివర్తన అనే అంశం పైన మరి ధ్యానం చేశాము. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ రెండు కూడా మన జీవితంలో చాలా అవసరం. మనం ఎప్పుడైతే పరివర్తన చెందుతామో ప్రభు సన్నిధిలో, ఆ ప్రభువు మన పరివర్తనను బట్టి ఎక్కువగా తన యొక్క కృపను చూపించుకోవడానికి మరి ఆశపడతాడంట. మనం ఎంతగా పరివర్తన చెందుతామో ఆయన అంతగా మనల్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉంటాడంట. ప్రియమైన బిడ్డలారా, అవును, ఆనాడు యోసేపు ఆది కాండంలో తన జీవితాన్ని సమర్పించుకొని ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ క్షణం నువ్వు కూడా యోసేపు వలె నువ్వు సమర్పించుకొని ఆరాధిస్తావా? ఆది కాండము 31వ అధ్యాయం 39వ అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే అక్కడ యోసేపు వారి యొక్క సొంత అన్నల ద్వారా నిరాకరింపబడుతూ ఉన్నాడు, మరి తిరస్కరించబడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు తిరస్కరింపబడుతున్నావా? నీ జీవితంలో అనేకమైన శోధనలు వస్తూ ఉన్నాయా? ఆ గడియలో యోసేపు దేవుణ్ణి ఆరాధించేవాడంట. దేవునికి ఇవ్వవలసిన ఆ సమయాన్ని ఇస్తూ ఉండేవాడంటే, దేవునికి కేటాయించేవాడే సమయంలో ఆయన సమర్పించుకొని మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకునేవాడంటే. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం పలుకుతుంది కీర్తనలో 119:105లో, Your word is a lamp to my feet and a light to my path. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నాకు మార్గము చూపుతుందని ప్రభుని యొక్క వాక్కు తెలియచేస్తుంది. ప్రియమైన బిడ్డ, ఈ రోజున మరి రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా యోసేపులాగా ఆరాధిస్తానయ్యా. నేను ఉండలేనయ్యా నువ్వు లేకోకుండా నేను బ్రతకలేనయ్యా, నీ తోడు నాకు కావాలి ప్రభు, నీ నీడ నాకు కావాలి యేసయ్య. నాకు ఎవరున్నా లేకున్నా, నాకు ఏది ఉన్నా లేకున్నా, నీవు లేకపోతే నా జీవితం అంతా కూడా శూన్యమయ్యా. కావున రాజా, పరలోక రాజా, పరిశుద్ధ తండ్రి యేసయ్యా, మాకు నూతన ప్రయాణాలలో తండ్రి, మాకు నూతనమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడా, మాతో ఉండు ప్రభువా. నీ సన్నిధిలో మేము అయా గడపడానికి మా సమయాన్ని మేము వెచ్చిస్తుండగా తండ్రి, ఇదిగో తండ్రి మా యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభువా, నీ యందు జీవించాలని ఆశను బట్టి మమ్మల్ని దీవించండి ప్రభువా. స్తోత్రం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీ స్తోత్రం.
విశ్వాసముతో ఉత్సాహంగా ఆ ప్రభుని ఆరాధించు. ప్రయోజనం బిడ్డ, ఆనందంగా సంతోషంగా ఆరాధించు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానమే నాకు ఆనందం, సంపూర్ణ సంతోషం ప్రభువా. స్తోత్రం. స్తోత్రం. ఆరాధించు, ఆరాధనలో ఏకీభవించు. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నావా? అనాథగా జీవిస్తున్నావా? ఎవరు లేరువని భావిస్తూ ఉన్నావా? ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు,
నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టనేసయ్యా. యేసేపు అవమానానికి గురి అయినా తన పవిత్రతను కోల్పోలేదు ప్రభువా. నీవు నా నుంచి కోరుకునేది పవిత్రమైన జీవితం, విధేయతో కూడుకున్న జీవితం ప్రభువా. ఆ జీవితాన్ని నాకు ఇవ్వండి. స్తోత్రం. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నడుస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నడుస్తా. విశ్వాసానికి కర్త నీవే నా గమ్యము, ఏ బాటలో నడచినా నాకెంతో ఇష్టము. విశ్వాసానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా యేసయ్యా, నీవే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ బ్రతుకే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. ఉండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. ఉండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. ఉండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుమారా, కుమార్తె, జీవితంలో విసిగిపోయావా? వేసారిపోయావా? ఈ సమస్యలను చూసి నా జీవితం అనే పడవ మునిగిపోతుందేమోనని అల్లాడిపోతూ ఉన్నావా? ఉగ్ర రూపంలో ఉన్న సముద్రము శిశులో ఉన్న ఆ పడవను ముంచెత్తుతున్నప్పుడు కన్నీరు కారుస్తున్నారు, రోదిస్తున్నారు, వేదన చెందుతూ ఉన్నారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యి, ఓ సముద్రమా ప్రశాంతముగా ఉండుము అని పలికిన వెంటనే ఉగ్రిస్తున్న ఆ సముద్రము, విడుచుకుపడుతున్న అలలు అన్నీ కూడా శాంతింపబడ్డాయి. ప్రియమైన బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో కూడా ఎంతో ఉగ్రత ఉండవచ్చు, కోపం ఉండవచ్చు. నీలో పట్టలేని కోపం, నువ్వు వెంటనే ఇతరులని కోప్పడి విసుగు చెంది వారిని బాధ పెడుతుంటే, ఈ రోజున అటువంటి కోపం నుంచి దేవుడు నీకు విడుదలనిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఉగ్రతతో కూడుకున్న యొక్క కోపాన్ని దేవుడు నీలోంచి తొలగించి శాంతను దయచేస్తున్నాడు, సమాధానాన్ని దయచేస్తున్నాడు. ఇప్పుడే కదా గొడవ అయింది మీ ఇంట్లో, ఇప్పుడే కదా నీ పిల్లల మీద నువ్వు అరిసావు. ఇప్పుడు దేవుడు ఇదిగో నీ ఆత్మకు శాంతిని ఇస్తున్నాడు, నీ బిడ్డలకు శాంతిని ఇస్తూ ఉన్నాడు. సమాధానముగా ఉండు బిడ్డ, సమాధానముగా ఉండు. నువ్వు తలస్తున్నావు కదా, నాకు క్రీస్తు ప్రభు ఎవరో తెలియదు, ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు, నేను ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో నాకు తెలియట్లేదు, నేను అనేకమైన సందిగ్ధల మధ్య నా విశ్వాసాన్ని ప్రకటించాలని చూస్తున్నా. ఈ యొక్క ప్రశ్నలకు నివృత్తి లేకోకుండా అయిపోయిందని నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఈ యొక్క సమయంలో నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డ, పునీత ఫాదర్ పియో గారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, ద ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్థెన్స్ ద సోల్. మరి పునీత జెరోమ్ గారు కూడా పలుకుతున్నారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మరి నీ జీవితంలో వాక్యము తెలియకపోతే క్రీస్తు ప్రభువు కూడా తెలియడు అని పునీత జెరోమ్ గారు పలుకుతున్నారు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభువు నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే వాక్యాన్ని చదువు. క్రీస్తు ప్రభు ఆయన నీకు తనను తాను నీకే ప్రత్యక్షపరుచుకుంటాడని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నీకు స్నేహితులు లేరని, నేను అందరూ అసహించుకుంటున్నారని నువ్వు బాధపడుచున్నావు కదా. నువ్వు అవమానపడ్డా గడియలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రభువునికి సమర్పించుకో. నువ్వు అవమానపడ్డా ఆ గడియలను ఆ ప్రభువునికి సమర్పించుకో. ప్రియమైన కళ్ళను మూసుకొని నిన్ను ఎవరైతే అవమానించారో, నువ్వు ఎవరినైతే మరి మన్నించలేకున్నావో, ఆ అవమానం ద్వారా వారిని గుర్తు తెచ్చుకుంటేనే కోపం వస్తుంది. అటువంటి వారు కూడా యొక్క సమయంలో
జ్ఞాపకపరుచుకొని కళ్ళు మూసుకొని, ప్రభువా వారిని మన్నించడానికి నాకు శక్తిని దయచేయండి ప్రభువా, ధైర్యాన్ని దయచేయండి యేసయ్య. ఒకవేళ నేను ఎవరినైనా కోపపడి ఉంటే వారిని మన్నింపు కోరులాగన నన్ను ప్రేరేపించండి యేసయ్య. అటువంటి ధైర్యాన్ని నాకు దయచేయండి యేసయ్య. నాకంటూ ఎవరు లేరని నేను తలంచి ప్రభువా, ఈ లోక స్నేహాల మీద ఆధారపడి నిరాశన చెంది ప్రభువా, నాకు కోపం, మానవుల పైన ద్వేషం కలుగుతుంది ప్రభువా. నీవు నాకు స్నేహితుడమై ఉండు ప్రభువా, నీవు నాకు స్నేహితుడమై ఉండు ప్రభువా. వాక్యం తెలియజేస్తుంది తండ్రి, మీరు నన్ను ఇదిగో ఆ యొక్క దాసులను పిలవక నేను మీ స్నేహితులని నన్ను పిలవండి, మీకు నేను స్నేహితుడిగా ఉంటానని నువ్వు పలుకుతున్నావు యేసయ్య. ఇదిగో తండ్రి, యోహాను శుభవార్త 15:15 ప్రభువా, నువ్వు మమ్మల్ని ప్రభువా స్నేహితులుగా ఎంచుచున్నావు తండ్రి. మీరు నాలో కొమ్మలై రెమ్మలై ఉన్నారు, ద్రాక్షవల్లి ఇదిగో కొమ్మ యందు ఉన్నాడలే అది ఫలిస్తుందని పలుకుతున్నావు ప్రభువా. ఈరోజు ప్రభు మేము అధికంగా ఫలించాలి అంటే మీలో ఉండాలి ప్రభువా, మీలో మేము అంటు కట్టబడి ఉండాలి ప్రభువా, మీలో మేము దాచబడాలి యేసయ్య. ఇదిగో తండ్రి, నీ యొక్క చిరకాలమైన స్నేహం మాకు అవసరం యేసయ్య. ఇదిగో తండ్రి, మానవుల యొక్క స్వార్థం ద్వారా మేము మోసపోయామయ్యా. ఈ యొక్క సమయంలో నువ్వు తలస్తున్నావు కదా ప్రియమైన బిడ్డ, నువ్వు నీ స్నేహితుడని బాగా నమ్మి డబ్బు ఇచ్చి ఉన్నావు. ఇప్పుడు ఆ వ్యక్తి నీకు తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు. ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు తన యొక్క హృదయాన్ని మార్చి నీ డబ్బులు నీకు తిరిగి వచ్చేలాగా నా కృపను చూపుతున్నాడు ప్రియమైన బిడ్డ. నీకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా నీ చేతికి అందబోతుందని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మిన వారిని నిన్ను మోసం చేశారని వేదన చెందుతున్నావు కదా, ఇదిగో వారిని మన్నించే హృదయాన్ని దేవునికి అనుగ్రహిస్తున్నాడు. శాశ్వతంగా ఉండిపోయే, శాశ్వతంగా నిలిచిపోయే ఆ క్రీస్తు ప్రభు నీకు స్నేహితుడిగా ఉంటున్నాడు. ఇక నూతనమైన స్నేహం నీ జీవితంలో నూతనమైన కార్యక్రమాలు చేస్తుంది. క్రీస్తుతో నూతన ప్రయాణం నిన్ను నూతనమైన ఆశీర్వాదాలకు పాత్రముగా మారుస్తూ ఉంది. మహిమను మోసే మట్టి పాత్రముగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. సమర్పించుకో, ప్రార్థన చేయలేదని బిడ్డ. ప్రియమైన బిడ్డ, వాక్యం చదివినట్లయితే యోహాను శుభవార్త 15:14 ఆయన నిజమైన దేవుడు, విడవని ప్రేమతో తన యొక్క స్నేహముతో కల్వారిలో చూపిన ఆయన యొక్క స్నేహం మనకు అర్థమవుతుంది. ఏ విధముగా తన ప్రాణాన్ని అర్పించాడో అక్కడ మనం చదువుతూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. తన ప్రాణాన్ని ఆయన సమర్పించుకున్నాడు. ఆయన నీ కోసం, నా కోసం తన నిజ స్నేహాన్ని ప్రకటించుకోవడానికి తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ఈ రోజున మరి తన ప్రాణాన్ని అర్పించిన క్రీస్తు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకొని, ప్రభువా నాకు నిజ స్నేహ సంతృప్తిని దయచేయండి యేసయ్య. ఆ రుచిని నాకు ప్రభువా నా జీవితానికి రుచింపచేయండి యేసయ్య. నిజ స్నేహం యొక్క రుచిని నాకు అనుభవంలోకి వచ్చేలాగా నా కృపను చూపించండి యేసయ్య అని కోరుకుంటావా? చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా,
చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. నీ సొంత వారే బంధువులే భూమి విషయంలో నిన్ను మోసం చేశారా? భూమి తగాదా విషయాల్లో నిన్ను మోసం చేశారా? వారిని మన్నించడానికి నా శక్తిని దయచేయండి యేసయ్యని ప్రార్థన చేయండి. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. ఆత్మహత్య చేసుకోవాలని తలంపులు వస్తున్నాయా? నీ జీవితాన్ని ఎక్కుతో చాలించాలని తలస్తున్నావా? ప్రతి మానవునికి ఆ ప్రభువు ఒక ప్రణాళికను చేసి ఉంచాడు. ప్రజెంట్గా నీకోసం ఆయన ఒక ప్రణాళికను ఉంచాడు. ఆ ప్రణాళికను తెలుసుకొని ఆనందంగా దాన్ని చేయడానికి ఆయనకి సమ్మతం తెలుపుతావా? కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా,
చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. నిజమైనది స్నేహం, ఎడబాయని స్నేహం, నిన్ను ఎప్పుడు కూడా నడిపించే స్నేహం, కల్వారిలో నీ కోసం రక్తం కార్చిన స్నేహం. నీకు దేవుడు మన్నించే హృదయాన్ని దయచేస్తున్నాడు, పొందుకో. ఇతరులను మన్నించే హృదయాన్ని దయచేస్తున్నాడు, పొందుకో. ఆమేన్. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధన అయిపోయిన వెంటనే నువ్వు ఒక వ్యక్తిని కోపపడి ఉన్నావు, ఆ వ్యక్తికి ఫోన్ చేసి నిన్ను మన్నిస్తున్నాను, లేకపోతే నేను చేసిన తప్పిదమును నువ్వు మన్నించు అని కోరుకుంటున్నావు. దేవుడు అటువంటి మనసును దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుడు నీకు ధైర్యాన్ని దయచేస్తున్నాడు, దేవుడు నీకు నెమ్మదిని దయచేస్తున్నాడు. ఈ రోజు నీ యొక్క కార్యం చేయబోచు ఉండగా నీ కుటుంబంలో అమితమైన ఆనందం, ఆశీర్వాదం రాబోతుంది. అన్ని బంధకాల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. అన్ని చేతబడి శక్తులు, తాంత్రిక మాంత్రిక శక్తుల నుంచి దేవుడు నీకు విడుదలనిస్తున్నాడు. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలవరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపని ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, ఇది నా యేసు స్నేహం, ఇది నా యేసు స్నేహం. ఆనాడు సిలువలో నిన్ను మన్నింపు కోరిన ఆ దొంగవాణ్ణి, నువ్వు మంచి దొంగవి, నీవు నేడే నాతో పరలోకంలో ప్రవేశించదవని పలికిన యేసయ్యా, మన్నింపు కోరిన వారిని తక్షణమే నీ జాలితో చూర్చు దైవమా,
నీ కరుణ అంతే కూడా వారిపై కురిపించు యేసయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా మంచి దొంగ వలే యేసయ్యా, మంచి దొంగ వలే ప్రభువా కన్నీరు కారుస్తున్నావు ప్రభా. ఇదిగో తండ్రి, నువ్వు పరిశుద్ధుడవని మేము పలుకుతున్నాము యేసయ్యా. మా కోసం నువ్వు వచ్చావని మా నోటితో మేము పలుకుతున్నామయ్యా. ఈ వాక్యం కూడా తెలియజేస్తుంది కదా, ప్రతి నాలుక ప్రభుని స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన ముందు మోకరించాలని పలుకుచుండగా యేసయ్యా ఇదిగో తండ్రి, మోకరిల్లి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా నోళ్ళను తెరిచి నాలుకతో నిన్ను స్తుతించి మన్నింపు కోరుకుంటున్నాం ప్రభా, మంచి దొంగవాని వలె. ఇదిగో తండ్రి, మా యొక్క మన్నింపు కోరుకునే హృదయాన్ని చూడండి ప్రభా. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించమని కోరి ఉన్నావే. నీ హృదయమే నా కోవిలని పలికి ఉన్నావే, నీ హృదయమే నా దేవాలయం అని పలికి ఉన్నావే యేసు. మా హృదయ కోవిల్లో కొలువై ఉండండి అయ్యా. అనునిత్యం నిన్ను ప్రతిష్ఠింప చేసుకొని మీకు నిత్య ఆరాధన చేస్తూ నీ నామమును స్మరించుకుంటూ మేము జీవితాంతకాలం గడుచుతామయ్యా. మా జీవితం అంతా కూడా అదే విధంగా గడుపుతాం ప్రభువా. ఇదిగో తండ్రి, మాకు తెలిసి తెలియన విధముగా మేము ప్రార్థన చేయుచుండగా తండ్రి, మా ప్రార్థన ఆలకిస్తున్న దైవం, మా స్తోత్రం. నువ్వు ప్రార్థనలో ఏమి అడిగినను అది మీకు అనుగ్రహిస్తానన్న దైవమా. ఇదిగో తండ్రి, ఈనాడు ప్రభా ప్రార్థనలో ప్రభా మాకు విడుదలను దయచేయండి యేసయ్య. పాప భారాన్ని మా నుంచి తొలగించండి ప్రభువా. పాపం యొక్క వేతనం మరణమని ఇదిగో తండ్రి రోమీలకు రాసిన లేక 6:23 పలుకుతుందిగా తండ్రి. ఆ చావైన మరణం మాకొద్దు ప్రభువా. అగ్ని చల్లారదు, పురుగు చావదని వాక్యం తెలియజేస్తుంది ప్రభు. ఆ చల్లారని అగ్నిలో మేము కార్చబడాలని మేము తలంచట్లేదు ప్రభువా. ఆ పురుగులతో ఇదిగో తండ్రి వేదన పొందుకోవాలని మేము ఆశించట్లేదు ప్రభువా. నీ కరుణ మాపై కురిపించండి యేసయ్య. మీ దయను మాపై చూపించండి యేసయ్య. మీ కరుణతో మమ్మ ఆదుకోనండి ప్రభువా. మొట్టమొదటిగా తండ్రి, మీ మంచి పాప సంకీర్తనం ఇదిగో తండ్రి చేసి ఉండగా, అదే విధముగా రేపటి రోజున ప్రభువా ఆదివారం దివ్యబలి పూజకి మేము వెళ్ళే ముందు మంచి పాప సంకీర్తనం చేయలాగిన తండ్రి మమ్మల్ని మన్నించండి యేసయ్య. చావైన పాపంలో అభాషను కూడా తండ్రి, ఇదిగో ప్రభా చావైన పాపంలో ప్రభా నరహత్య కూడా యేసయ్య. చావైన పాపంలో తండ్రి వేశ్య జీవితం కూడా యేసయ్య. ఇదిగో తండ్రి ఇటువంటి చావైన పాపములను ప్రభా మేము మూటగట్టుకొని ఉండగా, ఈ యొక్క చావైన పాపముల నుంచి నీ పరలోక కరుణ చూపు రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి యేసయ్య. నీ కరుణ చూపు పరలోక రక్తముతో మమ్మలను కడగండి ప్రభువా. మమ్మలను మేలైన తెల్లటి వస్త్రం వల్లే మార్చండి యేసయ్య. మా జీవితాన్ని మేలైన తెల్లటి వస్త్రం వల్లే మార్చండి యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ప్రభునికి నన్ను సమర్పించుకొని నిశ్శబ్దంగా నీ పాపంనంతా కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని, రేపటి రోజున నేను మంచి పాప సంకీర్తనం చేయాలయ్యా అని ఆ ప్రభుని యొక్క శక్తి కోసం ప్రార్థన చేయి. పునీత ఫాదర్ పియో గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నరకం నుంచి ఆత్మలు వచ్చి, అయ్యో మేము ఎన్నో వేదనలు చెందుతున్నాం, ఉత్తరించే స్థలంలో ఉండిపోయాం, దేవుని యందు పాపం మన్నింపు కోరుకోలేదు బ్రతికినప్పుడు, కానీ ఇప్పుడు మా కోసం ప్రార్థించండి అని ఉత్తరించు ఆత్మలు అన్నీ కూడా, ఆ ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలు, నరకంలో వేదన చెందుతున్న ఆత్మలన్నీ కూడా ఆయన చెంతకు వచ్చి కన్నీరు కార్చేయంట ప్రతినిమిట. ఆయన ఎప్పుడైతే ప్రార్థించగా దివ్య సప్రసాద రూపనాథునికి సమర్పించి ప్రార్థించగా, దివ్యబలి పూజలో వారి కోసం ప్రార్థించగా, తక్షణమే వారికి పాప విముక్తి జరిగి పరలోకంలో వారికి మోక్ష భాగ్యం దొరికింది. ఈ రోజున నీవు కూడా అట్టి విధమైన ప్రార్థన చేయించి ఉండగా
ఆ ప్రభువు నీవు చేయి ప్రార్థన ద్వారా నీ పాపమును మన్నించి నీ ప్రియమైన వారి యొక్క ఆత్మలను ఆయన స్వర్గరాజ్యానికి తీసుకెళ్లే సమయం ఇది. వారి జీవితంలో ఏదైనా తెలుసో తెలియక తప్పుదములు చేసి ఉంటే రేపొద్దున ఆదివారం రోజున వారి కోసం దివ్యబలి పూజను సమర్పించుకొని విచారణలో పునీత జాన్ మరియా వియాని గారు పాప సంకీర్తనంలో కూర్చొని ఆయన పాపములను ఆ పాప సంకీర్తనంలో మరి వినుచూ ఉండగా కొంతమంది వారి పాపములు మర్చిపోయినప్పుడు పలానా ప్రదేశంలో నువ్వు ఈ తప్పిదమును చేసావు, పలానా పాపమును చేసావు, పలానా ఆ యొక్క దోషంలో నువ్వు ఇరుక్కొని పోయావని చెప్పినప్పుడు వారు వెక్కి వెక్కి ఏడ్చి కన్నీరు కార్చి దేవుని పాపము నింపును మరి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించారు. ప్రదేశం బిడ్డ, ఈ రోజున నీవు కూడా మరి దేవుడు నీ ఎదుట గురువు రూపంలో పాప సంగీతంలో కూర్చున్నప్పుడు నీవు కూడా వెక్కి వెక్కి ఏడ్చి మన్నింపును కోరుకో. ఆయన పరలోక ప్రాప్తిని, హృదయానందాన్ని, పాప విమోచనాన్ని దయచేస్తాడు. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతును. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానముల ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకొసగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. త్రిత్వైక నాథుడు దివ్య మందసములో దివ్య సప్రసాద రూపంలో కొలువై ఉండగా
ఈ అనుగ్రహ సమయంలో ఆయనను ఏది అడిగినా మనకు అనుగ్రహిస్తాడు. ప్రాముఖ్యముగా మొట్టమొదటిగా మన తల్లి శ్రీ సభ కోసం ప్రార్థించుకుందాం. దేవుడు ఈ యొక్క తల్లి శ్రీ సభను మరింతగా అభివృద్ధి పరచాలని, తల్లి శ్రీ సభ ద్వారా ఎక్కడైతే వాక్య పరిచర్య జరగట్లేదో అక్కడ వాక్య పరిచర్య జరగాలని, విద్య లేని వారికి విద్యను అందించాలని, వైద్యం లేని వారికి వైద్య సదుపాయాలు అందచేయబడాలని తల్లి శ్రీ సభ ఆ యొక్క నిరాశ్రయులకు ఆశ్రయాలను కల్పించాలని ప్రార్థన చేసుకుందాం. పోపు లియో గారిని సమర్పించుకుందాం, కార్డినల్ను సమర్పించుకుందాం. మరి మన తెలుగు రాష్ట్రాలకు కార్డినల్గా ఉన్నటువంటి పూల అంతోని గారిని దీవించాలని ప్రభునికి సమర్పించుకుందాం. మన తెలుగు పీఠాధిపతులను ప్రభునికి సమర్పించుకుందాం. ఇతర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, దేవుని సేవ చేస్తున్న వారిని అందరినీ కూడా సమర్పించుకుందాం. మన కుటుంబాలను, క్రైస్తవ కుటుంబాలను దేవుడు దీవించాలని, శాంతి సమాధానాలతో దీవించాలని, బిడ్డలకు మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, మరి వారు జీవితంలో భవిష్యత్తులో ఏదైతే కోరుకుంటున్నారో బంగారు భవిష్యత్తు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని ఈ యొక్క సమయంలో ఆ ప్రభునికి సమర్పించుకొని పరలోక జపమును, మంగళవార్త జపమును, త్రిత్వైక స్తోత్రమును చెప్పుకుందాం. పరలోకమండినడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక.